ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తిరుమల స్వామివారిని మార్చి నెలలో దర్శనం చేసుకోవాలనుకున్న ప్రతి భక్తులకి కూడా ఒక చివరి అవకాశము ఈ నెల మీరు దర్శనం టికెట్లు బుక్ చేసుకోవడానికి ఉన్నది. ఫిబ్రవరి 25వ తారీఖున ఉదయం 10 గంటలకు మార్చి నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు విడుదలవుతున్నాయి. ఈ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులందరూ కూడా తిరుపతి దగ్గర అలిపిరి గోశాలలో ఈ హోమం అయిన తర్వాత టికెట్లు స్కాన్ చేపించుకొని తిరుమల కొండపైన డైరెక్ట్గా 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇది చివరి అవకాశము. మార్చ్ నెలకి సంబంధించి అన్ని రకాల ఆన్లైన్ బుకింగ్ ద్వారా టీటీడీ వెబ్సైట్లో మీకు దర్శనం టికెట్లు పూర్తి స్థాయిలో అయిపోయాయి. ఆన్లైన్లో ఉన్న ఒకే ఒక అవకాశము ఈ హోమం టికెట్లు. ఈ నెల 25 ఉదయం 10 గంటలకు రిలీజ్ అయినప్పుడు మీరు బుక్ చేసుకోండి. ఇక ఫిబ్రవరికి అయితే ఎటువంటి అవకాశం లేదు. డైరెక్ట్గా తిరుపతి వచ్చి సర్వ దర్శనం టోకెన్లైనా తీసుకోండి. తిరుమల కొండపైన డైరెక్ట్గా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి మీరు ఉచిత దర్శనం లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు తిరుపతిలోని కౌంటర్లలో ఈ సర్వ దర్శనం టోకెన్లు ఇస్తారు. ఇవన్నీ కూడా నేను చెప్పినటువంటి ప్రస్తుత పరిస్థితులు. అలాగే ఈ నెల ఫిబ్రవరి 18వ తారీఖున మీ అందరికీ కూడా మే నెలకి సంబంధించి అన్ని రకాల దర్శనం టికెట్లు అనగా 300, 500 రూపాయల దర్శన టికెట్, వయోవృద్ధులు, వికలాంగులు, అంగ ప్రదక్షిణ, సుప్రభాతము, తోమాల, కళ్యాణం టికెట్లు, రూములు, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్లు, ట్రస్ట్ ఆర్ డోనార్ స్కీమ్స్ కింద డొనేషన్ కట్టిన వారి టికెట్లు, అన్ని దర్శన టికెట్లు ఈ నెల 18 నుంచి కూడా మీకు విడుదలవుతాయి. తప్పకుండా మన ఛానల్ని మీరు ఫాలో అవుతే ఒక 2-3 రోజుల్లో అనగా రేపు కానీ ఈరోజు కానీ ఏదో ఒక అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉన్నది. 2-3 రోజుల్లో అప్డేట్ రాగానే మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తా, రెడీగా ఉండండి, ఓకేనా? అలాగే ఈ నెల 24 ఉదయం 10 గంటలకు మే నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్, మధ్యాహ్నం 3 గంటలకు మీకు రూములు విడుదలవుతాయి. ఫిబ్రవరిలో వచ్చే వాళ్ళకి ఎటువంటి అవకాశం అయితే లేదు. నేను చెప్పిన విధంగా సర్వదర్శన టోకెన్లు మాత్రమే తీసుకోండి, ఓకేనా? అలాగే మరొక ముఖ్యమైన విషయము, ఈరోజు అనగా ఫిబ్రవరి 12వ తారీఖున మీకు దర్శన పరిస్థితులు అయితే చెప్తున్నానండి. తిరుమల కొండపైన రద్దీ కాస్త ఎక్కువగానే ఉంది. మీరు కంపార్ట్మెంట్లో కూర్చునే అవకాశం కూడా ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అవుతాయి. అలాగే నిన్న 11వ తారీఖున 67,192 మంది దర్శనం చేసుకున్నారు. 20,825 మంది తలనీళ్ళలు ఇచ్చారు. 4.15 స్వామివారి హుండీ కానుకలు, ఓకేనా అండి? అలాగే మీరు చూడండి, ఆఫ్లైన్ విధానం ద్వారా మీకు ఇక్కడ ఈరోజు ఉదయం 5:35 50, 100 రూపాయల రూమ్లు 935 విడుదల చేయంగా ఆ సమయానికి 700 మీకు ఖాళీలు ఉన్నాయి. అనగా ఆఫ్లైన్లో కూడా మీరు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 2 నుంచి 7 గంటల లోపల ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా రూములు వస్తాయి. మార్చ్ నెలకి సంబంధించి కూడా రూములు కావాలి అనుకుంటే ఆఫ్లైన్ ద్వారా ట్రై చేయండి. రోజుకి 2000 మందికి వస్తాయి. ఇదే చివరి అవకాశము. అర్థమవుతుందా? మీకు డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఫిబ్రవరి మార్చ్కి సంబంధించి మేకైతే ఈ నెల మీకు అన్ని టికెట్లు విడుదలవుతాయి, ఓకేనా అండి? ప్రతిరోజు మన ఛానల్ ఫాలో అవుతే లేటెస్ట్ తిరుమల అప్డేట్స్ అన్నీ మీ ముందుకు తీసుకొస్తాను. మీ అందరికీ తప్పకుండా ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఈరోజు తిరుమల కొండపైన రామకృష్ణ తీర్థ ముక్కోటి జరుగుతుంది. భక్తులందరూ కూడా ఎక్కువ మంది కొండపైనే ఉన్నారు. ఈ తీర్థంలో స్నానం చేసి స్వామివారిని తిరిగి దర్శనం చేసుకుంటారు. కాబట్టి ఇవాళ రేపు కాస్త రద్దీ ఎక్కువగానే ఉంటుంది. దయచేసి ఇది మీరు గమనించగలరు. టీటీడీ వాళ్ళు స్పెషల్ బస్సెస్ అన్నీ మీకు ఏర్పాట్లు చేశారు. దారి పొరుగున మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్న ప్రసాదము, అలాగే ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా ఇబ్బంది కలిగిన ఫస్ట్ ఎయిడ్ అన్నీ కూడా మీకు వాళ్ళు చేశారు. ఈరోజు ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు, ఓకేనా అండి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.